నమస్కారం అన్నలారా. Pensive face. ఈరోజు మనం మాట్లాడుకోబోయే మ్యాచ్. ఆ మ్యాచ్ మీద చాలా ఆశలు పెట్టుకున్నాం. టీమ్ ఇండియా 2026 సిరీస్లో గట్టిగా పట్టు సాధిస్తుందని అనుకున్నాం. కానీ అదే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ 2 ODI 2026 సిరీస్ లో టీమ్ ఇండియాకు ఓటమి ఎదురైంది. స్టేడియంలో ఫుల్ ఎనర్జీ. ఫ్యాన్స్ అంతా గెలుపే గెలుపు అని నమ్మారు. కానీ గ్రౌండ్ మీద 2026 సిరీస్ లెవెల్కు తగ్గ పర్ఫార్మెన్స్ మాత్రం కనిపించలేదు. ఈ వీడియోలో మనం మాట్లాడేది 2026 సిరీస్లో టీం ఇండియా ఎందుకు ఓడింది, ఓటమికి అసలు కారణాలు ఏమిటి, ఎవరు పర్ఫార్మ్ చేయలేకపోయారు. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి అన్నలారా. పూర్తి అనాలిసిస్ ఇక్కడే ఉంటుంది. మ్యాచ్ ఓవర్వ్యూ 2026 సిరీస్ 2 ODI. అన్నలారా, 2026 సిరీస్ 2లో న్యూజిలాండ్ ముందుగా బ్యాటింగ్ చేసి ఒక కంపిటిటివ్ టోటల్ నిలబెట్టింది. పిచ్ బ్యాటింగ్కి చెడ్డది కాదు, కానీ మన బౌలింగ్లో కంట్రోల్ కూడా లేదు, ప్లానింగ్ కూడా కనిపించలేదు. ఇలాంటి లెవెల్ మ్యాచ్లలో ఇది చాలా పెద్ద మైనస్. టీం ఇండియా రన్ చేజ్కు దిగనప్పటినుంచే ప్రెజర్ మొదలైంది. కొన్ని పార్ట్నర్షిప్లు వచ్చినా 2026 సిరీస్ లాంటి పెద్ద మ్యాచ్లో చిన్న చిన్న క్యామియోలు సరిపోవు అన్నలారా. ఓటమికి మొదటి కారణం టాప్ ఆర్డర్ ఫెయిల్యూర్. అన్నలారా, ఈ మ్యాచ్లో పెద్ద కారణం Backhand index pointing right top order failure in 2026 series. ఓపెనర్ల నుంచి పవర్ ప్లేలో గట్టి ఆరంభం ఆశించాం. కాని ఆరంభ ఓవర్లలోనే వరుసగా వికెట్లు పడ్డాయి. న్యూజిలాండ్ లాంటి డిసిప్లిన్ ఉన్న టీం ఎదుట టాప్ ఆర్డర్ ఫెయిల్ అయితే మొత్తం బ్యాటింగ్ ఆర్డర్ ప్రెజర్లోకి వెళ్తుంది. అదే ఈ మ్యాచ్లో జరిగింది. మిడిల్ ఆర్డర్లో ఇంటెంట్ లోపం. అన్నలారా, మిడిల్ ఆర్డర్ కొంచెం పోరాటం చూపించింది, కానీ మ్యాచ్ విన్నింగ్ ఇంటెంట్ మాత్రం కనిపించలేదు. ODI క్రికెట్లో, ప్రత్యేకంగా 2026 సిరీస్ లాంటి హై ప్రెజర్ మ్యాచ్లలో కనీసం ఒక బ్యాట్స్మన్ లాంగ్ ఇన్నింగ్స్ ఆడాలి. ఇక్కడ రన్స్ వచ్చాయి, కానీ రన్ స్పీడ్ లేదు. ఒక పెద్ద ఇన్నింగ్స్ కూడా లేదు. దాంతో రన్ రేట్ నెమ్మదిగా న్యూజిలాండ్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. ఎవరు పర్ఫార్మ్ చేయలేకపోయారు? ఇప్పుడు మాట్లాడుకుందాం అన్నలారా. 2026 సిరీస్లో ఎక్కువ ఆశలు పెట్టుకున్న ప్లేయర్ల గురించి. Red triangle pointed down top order batsman. సెట్ అయిన తర్వాత తప్పు షాట్లు ఆడి అవుట్ అయ్యారు. ఇలాంటి సమయంలో అనుభవం ఉపయోగపడాలి. Red triangle pointed down finishers. చివరి ఓవర్లలో వేగం అవసరమైన చోట బౌండరీలు రాలేదు. Red triangle pointed down all-rounders. బ్యాట్తో పెద్ద కాంట్రిబ్యూషన్ లేదు. బాల్తో కూడా గేమ్ చేంజింగ్ స్పెల్ లేదు. అన్నలారా, ఆల్రౌండర్లు 2026 సిరీస్లో పర్ఫార్మ్ చేయకపోతే టీం బ్యాలెన్స్ ఖచ్చితంగా దెబ్బతింటుంది. బౌలింగ్ యూనిట్ 2026 సిరీస్లో అతిపెద్ద టెన్షన్. ఇప్పుడు బౌలింగ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో అదే అతిపెద్ద సమస్య అయ్యింది. న్యూజిలాండ్ బ్యాట్స్మన్లకు చాలా ఈజీ రన్స్ ఇచ్చాం. డెత్లో ప్రాపర్ యార్కర్ లేదు, వేరియేషన్ లేదు, సింపుల్గా బౌండరీ ఇచ్చే బంతులే. 2026 సిరీస్లో ఇలాంటి బౌలింగ్తో మ్యాచ్ గెలవడం చాలా కష్టం అన్నలారా. ఫీల్డింగ్ కూడా నిరాశపరిచింది. అన్నలారా, ఈ మ్యాచ్లో ఫీల్డింగ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కంటే తక్కువగా ఉంది. ఈజీ క్యాచ్లు వదిలాం. గ్రౌండ్ ఫీల్డింగ్ స్లో, రనౌట్ ఛాన్సులు మిస్. ఈ చిన్న చిన్న తప్పులు లేకపోతే ఈ 2026 సిరీస్ మ్యాచ్ పూర్తిగా మన వైపుకు వచ్చేది. ప్రెషర్ హ్యాండ్లింగ్లో ఫెయిల్యూర్. రన్ రేట్ పెరుగుతున్న కొద్దీ టీం ఇండియాపై ప్రెజర్ స్పష్టంగా కనిపించింది. Heavy check mark panic. Heavy check mark poor shot selection. తప్పు నిర్ణయాలు. అదే సమయంలో న్యూజిలాండ్ మాత్రం చాలా శాంతంగా ఆడుతూ
2026 సిరీస్లో మరొక కీలక గెలుపు సాధించింది. కన్క్లూజన్ 2026 సిరీస్ నుంచి నేర్చుకోవాల్సింది. అన్నలారా, ఈ ఓటమి బాధాకరమైనదే, కానీ నేర్పించేది కూడా. టాప్ ఆర్డర్ బాధ్యత తీసుకోవాలి. మిడిల్ ఆర్డర్ లాంగ్ ఇన్నింగ్స్ ఆడాలి. బౌలర్స్ డెత్పై పని చేయాలి. లో 100% ఇంప్రూవ్ కావాలి. ఇవి జరిగితే టీమ్ ఇండియా 2026 సిరీస్లో గట్టిగా కంబ్యాక్ చేస్తుంది. Fire OUTRO, support Team India. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ తప్పకుండా చేయండి అన్నలారా. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే అన్నలారా, టీమ్ ఇండియా ఓటమిలో కూడా మనదే, గెలుపులో అయితే సింహంలా ఉంటుంది. India Fire. నమస్కారం అన్నలారా, మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అప్పటివరకు జై హింద్.